బఠానీల సాగు ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వాతావరణం ఎలా ఉండాలి, ఎలాంటి నేలలు అనుకూలం, నాటడం ఎలా, అత్యధిక దిగుబడిని ఇచ్చే నేల ఏది, బఠానీలు పండించడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం పొందవచ్చు. సో చలికాలం వచ్చే కొద్దీ మార్కెట్లో ఎక్కువగా బఠానీలు కనిపిస్తుంటాయి. అయితే పచ్చి బఠానీలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బంగాళదుంపలు మరియు బఠానీలతో అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసి తింటారు. పనీర్ సబ్జీ, కచోరీస్, పానీపూరి మొదలైనవి. అయితే ప్రతి కూరగాయతో బఠానీలను వేయటం ఆనవాయితీగా అయిపోయిందనమాట. బఠానీలను పొడిగా కూడా అమ్మవచ్చు. దీని ద్వారా మీరు అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అయితే మొదటి దిగుబడిలో 1 ఎకరానికి చూసుకున్నట్లయితే కేవలం 1200 కిలోలకి 17,000 రూపాయల లాభాన్ని పొందవచ్చు. అయితే బఠానీలను ఎలా పెంచాలి, నేల మరియు వాతావరణం యొక్క pH స్థాయి ఎలా ఉండాలి, నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉండాలి, నాటడం ఎలా, దిగుబడి, ఖర్చులు, లాభాలు ఇలాంటి మరింత సమాచారం పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. గార్డెన్ పీ అని పిలువబడే పచ్చి బఠానీ భారతదేశంలోని కూరగాయ పంటలలో ఒకటి. సో నిజానికి బఠానీలని దాని ఆకుపచ్చ విత్తనాల కోసం సాగు చేస్తూ ఉంటారు. పచ్చి బఠానీలు లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి. ఈ బఠానీలను కూరగాయల వంటకాలు, సూప్లు మరియు దాదాపు అన్ని ఆహారాలలో ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీ గడ్డిని పశుగ్రాసం కోసం అంటే పశువులకు మేతగా వేయడానికి ఉపయోగిస్తారన్నమాట. భారతదేశంలో ప్రధానంగా పచ్చి బఠానీని ఉత్పత్తి చేసే రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. చూడండి: కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ మరియు ఒరిస్సా అన్నమాట. అయితే పచ్చి బఠానీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి: ఈ పచ్చి బఠానీలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ముడతలు, కీళ్ల నొప్పులు, ఆస్ట్రియోపోరోసిస్ ను నివారిస్తాయి. అయితే పచ్చి బఠానీలు కడుపు క్యాన్సర్ కూడా నివారిస్తాయి అన్నమాట, అంటే స్టొమక్ క్యాన్సర్. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. కాబట్టి పచ్చి బఠానీలను తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అన్నమాట. భారతదేశంలో పచ్చి బఠానీల యొక్క వాణిజ్య హైబ్రిడ్ రకాల గురించి తెలుసుకుందాం. అంటే ఏ రకం బఠానీలు వాణిజ్య పరంగా సెట్ అవుతాయి అని తెలుసుకుందాం. చూడండి: ఇందులో మొదటిది ఆర్కెల్. ఇది మంచి వ్యాధి నిరోధకత శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మంచి దిగుబడిని ఇస్తుంది అనమాట. రెండవది బొన్నోవిల్లే. ఇది తీపి రుచికి ప్రసిద్ధి చెందిన అధిక దిగుబడినిచ్చే రకం. మూడవది ఆజాద్ పీ3. ఇది వెచ్చని ప్రాంతాలకు అనువైన రకం అనమాట. అంటే వేడిగా ఉండే ప్రాంతాలలో ఈ రకం విత్తనాలని వేస్తే పంట దిగుబడి మనం మంచిగా సాధించవచ్చు. ఇప్పుడు భారతదేశంలో పెరిగే పచ్చి బఠానీల రకాల గురించి తెలుసుకుందాం. చూడండి: అందులో మొదటిది ఆశా. ఈ ఆశా రకం అనేది తీపి రుచిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగినది అనమాట. ఇది చాలా గుర్తింపు పొందింది అనమాట. రెండవది పంతు మాటర్ 2. ఇది భారతదేశంలోని ఉత్తర మైదానాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది మరియు మంచి దిగుబడిని ఇస్తుంది అనమాట. మూడవది ఆజాద్ బఠానీ 3. ఈ రకాన్ని అధిక దిగుబడి మరియు వ్యాధి నిరోధకత కోసం పండిస్తారు. అంటే దీనికి ఎక్కువ వ్యాధి నిరోధకత శక్తి ఉంటుంది అనమాట. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. నాలుగవది లింకన్. ఈ లింకన్ మంచి దిగుబడి సామర్థ్యం మరియు విల్ట్ వ్యాధి నిరోధకత కలిగిన ప్రసిద్ధ రకం అనమాట. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే పచ్చి బఠానీని సాగు చేయడానికి వాతావరణం ఎలా ఉండాలో తెలుసుకుందాం. చూడండి: పచ్చి బఠానీలను నాటేటప్పుడు వాతావరణ పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. సో బఠానీలు తేమ మరియు చల్లని ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి. అయితే పచ్చి బఠానీ సాగుకు అనుకూలమైన ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. సో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ దిగుబడికి దారితీయవచ్చు. ఇంకా దాని పంట ఎదుగుదలకు 500 మిల్లీమీటర్ల ఆదర్శ వర్షపాతం అనేది అవసరం అవుతుంది ఒక సంవత్సరానికి. ఇప్పుడు పచ్చి బఠానీలు పెరగడానికి నేల ఎలా ఉండాలో తెలుసుకుందాం. చూడండి: సో ఈ పచ్చి బఠానీలను వివిధ నేలల్లో పండించవచ్చు. అయితే pH విలువ అంటే భూమి pH పరిధి అనేది 6 నుంచి 8 వరకు ఉండాలి. అలాంటి pH పరిధి కలిగిన బాగా ఎండిపోయిన నేలలో ఈ పచ్చి బఠానీలు బాగా పెరుగుతాయి. మంచి సేంద్రియ పదార్థం ఉన్న నేలలు బఠానీ దిగుబడి బాగా ఇస్తాయన్నమాట. అంతేకాదు బఠానీల నాణ్యతను కూడా పెంచుతాయి. ఇప్పుడు పచ్చి బఠానీ సాగులో విత్తనాల గురించి తెలుసుకుందాం. అంటే ఎంత పడతాయి ఏంటి అని. సో ఈ పచ్చి బఠానీలు విత్తనాలను నాటడానికి 1 హెక్టారుకు 20 నుంచి 30 కిలోల విత్తనాలు అనేది అవసరం అవుతాయి అన్నమాట. ఈ పచ్చి బఠానీ సాగులో విత్తే విధానం అంటే విత్తే సమయం ఏంటి అని చూద్దాం. చూడండి:
విత్తే ముందు శనగ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత మంచి విత్తనం అనేది మొలకెత్తుతుంది అనమాట. సో అలా మొలకెత్తిన విత్తనాలను మనం నాటితే త్వరగా మొలకలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సాధారణంగా భారతదేశంలో పచ్చి బఠానీలను శీతల కాలంలో విత్తుతారు, అంటే చలికాలంలో అన్నమాట. అయితే విత్తనాలను వరుసలలో నాటాలి. వరుసల మధ్య దూరం సుమారు 30 నుంచి 45 సెంటీమీటర్లు మరియు విత్తనాల మధ్య దూరం 5 నుంచి 7 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. ఇది మంచి అంకురోత్పత్తికి సహాయపడుతుంది. సో విత్తిన తర్వాత సరైన నీటి పారుదలని ఇవ్వటం అనేది చాలా అవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మైదాన ప్రాంతాలలో అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వరకు ప్రారంభమవుతుంది అనమాట. అంటే కొంచెం వేడిగా ఉండే ప్రాంతాలలో అధిక దిగుబడి పొందడానికి నవంబర్ 1వ వారంలో విత్తడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే పచ్చి బఠానీ సాగులో నీటి పారుదల ఎలా ఉండాలి చూద్దాం చూడండి. అయితే ఈ పచ్చి బఠానీ సాగులో తరచుగా నీటి పారుదల అనేది అవసరం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో తక్కువ వ్యవధిలో నీటి పారుదల ఇస్తే సరిపోతుంది. అయితే ప్రతి నీటి పారుదల అనేది ప్రతి 8 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి అందిస్తూ ఉండాలన్నమాట. సో ఈ పచ్చి బఠానీలు సాధారణంగా తృణధాన్యాల పంటల కంటే ఎక్కువ నీరు అనేది అవసరం అవుతుంది. ఈ బఠానీ సాగులో పుష్పించే మరియు కాయ లేదా ధాన్యం అభివృద్ధి దశలో ఈ నీటి పారుదల అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు వ్యాధులు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం చూడండి. అందులో మొదటిది అఫిడ్స్. ఈ పురుగు ఉధృతిని నియంత్రించడానికి వేప నూనెను పిచికారీ చేయండి లేదా క్రిమి సంహారకం మందులను ఉపయోగించవచ్చు అన్నమాట. ఇంకా బూజు తెగులు, వేరుకుళ్ళు తెగులు అన్నమాట. ఈ తెగుళ్లను నివారించడానికి ప్రభావితమైన పంటను నాశనం చేయాలి అన్నమాట. అంతేకాకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను నిర్వహించాలి, లేకపోతే ఈ వేరుకుళ్ళు తెగులు అనేది పంటలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీల కోత సమయం గురించి తెలుసుకుందాం చూడండి. సాధారణంగా పచ్చి బఠానీలను పక్వానికి వచ్చిన కొద్దీ ఆ సమయంలోనే కోసేయాలన్నమాట. హార్వెస్టింగ్ సమయం అనేది మనం బఠానీలను నాటే వివిధ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రారంభ అంటే మొదటి దశలు 40 నుంచి 60 రోజులలో, మధ్యకాలం పంటలు అయితే 75 రోజుల్లో మరియు చివరి సీజన్ అంటే ఆఖరి సీజన్ పంటలు అయితే 100 రోజుల్లో దిగుబడి అనేది మనం పొందవచ్చు అనమాట. అయితే పచ్చి బఠానీల దిగుబడి అనేది మనం ఎలా నాటుతాము, ఎలా నీటి పారుదల చేస్తాము, కలుపు నివారణ చర్యలు ఏం చేస్తాము, వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాము, ఇదంతటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. అది డిపెండెన్స్ అన్నట్టు. అయితే ప్రారంభ రకాల్లో హెక్టారుకు సగటు దిగుబడి 30 నుంచి 40 క్వింటాలు అంటే 12,000 కేజీలు వస్తాయన్నమాట ఒక ఎకరానికి. సో ఇదంతా బాగానే ఉంది, కానీ పచ్చి బఠానీలు పండించిన తర్వాత దాన్ని మంచిగా చేసి వాటిని మార్కెటింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్కెటింగ్ అంటే మనం ప్యాకింగ్ చేసే విధానం కానీ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పచ్చి బఠానీలను మనం ప్యాకింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవటం, అసలు పంట కోసిన తర్వాత ఆ పంటను నూర్పిడి చేసి ఆ బఠానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా చేసి వాటన్నిటిని నీట్గా డ్రై చేసి ప్యాక్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పద్ధతులన్నీ పాటించి మీరు బఠానీ సాగు చేసి మంచి దిగుబడిని, మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో ఇదండి ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరింత వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి మరింత సమాచారం నేను ఆల్రెడీ ముందు వీడియోలో తెలియజేశాను. చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట. ఒకసారి మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో అదొకసారి టైప్ చేసి చెక్ చేసి చూడండి. మీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను తెలియజేసే ఉంటాను ఆల్రెడీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి, దేని గురించి కావాలో చెప్తే నేను ఒకసారి క్లియర్గా వీడియో చేసి పెడతాను. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 3 రకాల సెగ్మెంట్లలో కోర్సులు ఉంటాయన్నమాట. సో ఎవరైతే కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకున్నా, వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, ఫైనాన్షియల్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అందులో ఉంటుంది అనమాట. సో అందులో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా క్లియర్గా తెలియజేయడానికి అనుభవజ్ఞులైన మెంటార్స్ ఉంటారనమాట. సో వాళ్ళే మీకు క్లియర్గా ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. సో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.